హలో అండి. ఈరోజు బిర్యానీలో వేసే కళియా ఎలా చేయాలో చూద్దాం. వైట్ రైస్‌లోకి గూడా కళియా బావుంటుందండి. వైట్ రైస్‌లో కళియా వేసుకొని చికెన్ ఫ్రై గానీ, ఇంకేదన్నా ఫ్రై వేసుకొని తింటే బావుంటుంది. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని, కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకున్నామంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. పప్పు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసి రుబ్బి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం పచ్చి వాసన పోయిందాక. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకొని, ఉప్పు వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ ముక్కల్ని. ఉంటే గనక సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు సరిపడినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని తెరలనివ్వాలి. తెరిలేటప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇవి ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని చివరగా కొత్తిమీర జల్లుకోవాలి.